రామచంద్ర యాదవ్కు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ ఓటేస్తే మీరు గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు అసలు? ఈరోజు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల దోపిడీ చేసి 30కి పైగా కేసుల్లో A1గా 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని 2019లో మీలాంటి వాళ్ళు ఎవ్వరూ ప్రశ్నించలేదన్నా. అలాంటి ఆర్థిక నేరగాళ్లకే అధికారం ఇచ్చినప్పుడు, ఈరోజు వెన్నుపోటు పార్టీలకు వెన్నుపోటు నాయకులకు అధికారం ఇచ్చినప్పుడు, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన, అధికారము ఇచ్చి మంచి చేసే అవకాశం ఉన్న పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేసిన, మళ్ళీ మాకు అధికారం వస్తే మేమేదో ఉద్ధరిస్తామని చెప్తున్న నాయకులను మీరు ఎలాంటి క్వశ్చన్లు అడగడం లేదు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు, వీళ్ళందరికీ ఓటేసినప్పుడు, ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో మార్పు కోసం ముందుకొచ్చిన నాకెందుకు ఓటు వేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసము ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం పూర్తిగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రశ్నకు